హలో కళాకార్స్. ఈ ఇయర్ వినాయక చవితికి నేను ఈ డిఐవై కిట్ మా పిల్లలకి గిఫ్ట్ లాగా కొన్నానండి. సో ఈ కిట్ని యూజ్ చేసి వినాయకుడిని ఎలా చేశానో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు కళాకార్ డిఐవై క్లబ్. సో ఇది ఫెవిక్రియేట్ వాళ్ళది పెయింటోపీడియా అని చెప్పి గణేష పెయింటింగ్ కిట్ అనమాట. ఇది స్పాన్సర్ ఏమీ కాదండి. సో వినాయక చవితికి పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఈ కిట్ ఆర్డర్ చేశాను. ఇందులో మనకి వినాయకుడి విగ్రహం కూడా వస్తుంది అండ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫెస్టివల్ గురించి ఇంట్రెస్టింగ్గా వాళ్ళు నేర్చుకుంటారు, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని చెప్పి నేను ఈ కిట్ ఆర్డర్ చేశాను. సో ఇందులో అయితే ఇలాగా మట్టి వినాయకుడు ఎకో ఫ్రెండ్లీ గణేష అనమాట ఇలా వచ్చింది. ప్యాకింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఇందులో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇచ్చారు. సో ఇంకా మనకి గ్లూ పెయింటింగ్స్ 12 షేడ్స్ ఉన్నాయి అండ్ ఒక చిన్న చైన్ స్టోన్స్ది ఇచ్చారు. అండ్ దీన్ని కట్ చేసి మనం మండపంలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఈరోజు వీడియోలో అయితే దీన్ని పెయింటింగ్ వేసిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం డస్టింగ్ చేయాలన్నమాట. ఏదైనా క్లాత్తో మొత్తం ఒకసారి ఇలాగ రబ్ చేస్తే మనకి పెయింటింగ్ వేసినప్పుడు అది స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. సో మా అబ్బాయి 7 ఇయర్స్ అనమాట, తను 2nd క్లాస్ చదువుతున్నాడు. సో ఈశాన్కి పెయింటింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఇలాగ గణేష పెయింటింగ్ యాక్టివిటీ చేస్తూ కొంచెం ఈ ఫెస్టివల్ గురించి చెప్తే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి నేను తనకి ఇది గిఫ్ట్ చేశాను. సో ఇదంతా కూడా పెయింటింగ్, బేసిక్ పెయింటింగ్ అంతా తనే చేశాడు. ఫస్ట్గా వైట్ పెయింట్ మొత్తం వేశాడు. అది డ్రై అయిన తర్వాత నేను ఏమేం కలర్స్ వేయాలో ఒక్కొక్క కలర్ తీసివేస్తే ఎలా వేయాలి అని నేను గైడ్ చేస్తే తను పెయింట్ చేశాడనమాట. నేను ఇక్కడ సింపుల్గా ఇమేజ్లో ఉన్నట్టే కలర్ కాంబినేషన్ చూస్ చేసుకున్నాను. సో టెర్రాకోటా కలర్ మొత్తం వేయమని చెప్పాను. సేమ్ అదే వేశాడండి. ఆల్మోస్ట్ తనే వేశాడు. అక్కడక్కడ కొంచెం నేను ఫినిషింగ్ చేశానమాట వైట్గా కనిపిస్తుంటే. తర్వాత ఎల్లో కలర్ తీసుకొని కింద బేస్కి మొత్తం కూడా ఎల్లో వేసుకున్నాడు. పెయింటింగ్ అంతా కూడా నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే చేశానండి, బ్యాక్ పార్ట్లో చేయించలేదన్నమాట. ఇలా చేస్తే తనకి ఈజీగా ఉంటుందని చెప్పి ఇంకా విగ్రహం కదలకుండా అలానే పెట్టి తన్ని 1 by 1 స్టెప్ బై స్టెప్ చేయమన్నాను. సో ఇలా బేసిక్ పెయింటింగ్ అంతా కూడా తనే చేశాడు. ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ వచ్చి డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయాలి, అది చేస్తా అన్నాడు. ఇంకా నేను టైం అవుతుంది, లేట్ అవుతుంది అని చెప్పి డీటెయిల్స్ అన్నీ కూడా నేనే చేశాను అనమాట. ఇంకా సో ఫస్ట్ ఈ బేసిక్ పెయింటింగ్ అంతా అయిపోయి పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం ఇలాగ డిఫరెంట్గా డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే సింపుల్ థీమ్లోనే చూస్ చేసుకున్నాను. సో ఇలాగైతే మాకు ఈ వినాయక చవితికి బుజ్జి గణేష రెడీ అయిపోయారు. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.